ఒక జీవిత సత్యం చెప్పనా నేస్తామా? ప్రతిరోజు రేపు చేద్దాం అనొద్దు. ఏదో ఒకరోజు నిన్ననే చేయాల్సింది అని బాధపడాల్సి వస్తుంది. రేపు అనేది అబద్ధం, ఈరోజే నిజం. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. ఉపయోగపడితే లైక్ చేయండి. మన వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు మొత్తం మనకంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం 2026 మార్చి 3 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 36 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 19 నిమిషాలకు, చంద్రోదయం సాయంత్రం 6 గంటల 22 నిమిషాలకు, చంద్ర అస్తమయం ఉదయం 6 గంటల 55 నిమిషాలకు. తిథి పౌర్ణమి సాయంత్రం 5 గంటల 11 నిమిషాల వరకు. తదుపరి పాడ్యమి. నక్షత్రం మఖ ఉదయం 7 గంటల 28 నిమిషాల వరకు. తదుపరి పూర్వ ఫల్గుని. కరణము భవ సాయంత్రం 5 గంటల 11 నిమిషాల వరకు. తదుపరి బాలవ తెల్లవారుజామున 4 గంటల 56 నిమిషాల వరకు. తదుపరి కౌలవ. యోగము సుకర్మము ఉదయం 10 గంటల 23 నిమిషాల వరకు. తదుపరి ధృతి. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషాల నుండి 4 గంటల 51 నిమిషము వరకు. యమగండం ఉదయం 9 గంటల 32 నిమిషాల నుండి 11 గంటల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12 గంటల 28 నిమిషాల నుండి 1 గంట 56 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 57 నిమిషాల నుండి 9 గంటల 44 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 11 గంటల 14 నిమిషాల నుండి 12 గంటల 3 నిమిషాల వరకు. వర్జ్యం మధ్యాహ్నం 3 గంటల 33 నిమిషాల నుండి 5 గంటల 9 నిమిషాల వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 5 గంటల నుండి 5 గంటల 48 నిమిషాల వరకు. అమృత గడియలు ఉదయం 5 గంటల 8 నిమిషాల నుండి 6 గంటల 43 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 4 నిమిషాల నుండి 12 గంటల 51 నిమిషము వరకు. మార్చి 3 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పౌర్ణమి సాయంత్రం 5 గంటల 11 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి పాడ్యమి. పౌర్ణమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే పాడ్యమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఉదయం 7 గంటల 28 నిమిషాల నుండి మొదలయ్యే పుబ్బా నక్షత్రము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. వారం మంగళవారం చాలా రకాల శుభకార్యాలకు వాడరు. ఇవేవీ కాకుండా చంద్రగ్రహణం కూడా, కాబట్టి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు, కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రగ్రహణం పూర్వ ఫల్గుని నక్షత్రం సింహరాశి యందు సంభవించును. గ్రహణ ప్రారంభ కాలం మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాలకు. గ్రహణ మధ్యకాలం సాయంత్రం 5 గంటల 3 నిమిషాలకు. గ్రహణ మోక్షకాలము సాయంత్రం 6 గంటల 46 నిమిషాలకు. పూర్వ ఫల్గుని నక్షత్రం వారు సింహరాశి వారు ఈ చంద్రగ్రహణాన్ని చూడరాదు. నిత్య భోజనాది విధులు. ఉదయం 11 లోపల ఆహారం భుజించవలెను. సాయంత్రం 7 తరువాత ఆహారం వండి భుజించవలెను. గర్భిణీ స్త్రీలు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఇంటి లోపలే ఉండవలెను. గ్రహణ అనంతరం మరుసటి రోజు యథావిధిగా పూర్వ ఫల్గుని నక్షత్రం సింహరాశి వారు
పాలు, బియ్యం, వెండి నాగపడగ, చంద్రబింబం దక్షిణ సహితంగా దానము చేసి గ్రహణ శాంతి చేసుకోవాలి. ఫాల్గుణ శుక్ల పౌర్ణమి మంగళవారం రోజున గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ గ్రహణం ఖండగ్రస్త చంద్రగ్రహణం భారతదేశం అంతటా కనిపించును. శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలో, చంద్రుడు సింహరాశిలో ఉంటారు. మంగళవారం ఉత్తరం వాయువ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం, నక్షత్రబలం షార్ట్ వీడియో రూపంలో తెలుపుకుందాం. ఈరోజు ప్రత్యేకతలు: శ్రీ సత్యనారాయణ పూజ, పౌర్ణమి వ్రతం, తిరుమల శ్రీవారి తెప్పోత్సవం సంపతి, శ్రీ లక్ష్మీ జయంతి, ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం, ప్రపంచ శ్రవణ దినోత్సవం. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: భరతుడు శ్రీరాముని పాదాలుంచిన పట్టణము నందిగ్రామం. ఈరోజు ప్రశ్న: అత్రి మహాముని భార్య ఎవరు? సతీ సావిత్రి, సతీ అనసూయ, అహల్యాదేవి, తార. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. వృషభ రాశి: పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. మిథున రాశి: ఆత్మీయులతో కొన్ని విషయాలపై చర్చిస్తారు. కర్కాటక రాశి: ప్రముఖులతో పరిచయాలు నూతన ఉత్సాహాన్నిస్తాయి. సింహరాశి: నిరుద్యోగుల కలలు ఫలించి ఉద్యోగాలు పొందుతారు. కన్యరాశి: విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. తులారాశి: వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. వృశ్చిక రాశి: కొన్ని లక్ష్యాలను సాధించడంలో ముందడుగు వేస్తారు. ధనుస్సు రాశి: ఇతరుల సాయం లేకున్నా ధైర్యంగా ముందుకు సాగుతారు. మకర రాశి: మిత్రులతో సంతోషంగా ముందుకు సాగుతారు. కుంభరాశి: ఇతరులకు సహాయం చేసేందుకు ముందుకు వస్తారు. మీనరాశి: అనుకున్న విధంగా కొందరు ఆప్తులు సహకరిస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.